మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఆరోపణల నడుమ ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టడంతో పాటు సెబీ చీఫ్ మాధవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలతో సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రకటన చేశారు. అదానీ గ్రూప్ లో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఆరోపణల నడుమ ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టడంతో పాటు సెబీ చీఫ్ మాధవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలతో సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రకటన చేశారు. అదానీ గ్రూప్ లో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. ఇకపోతే డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం చెప్పండి, ఏంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయని మీ విశ్లేషణ ఏంటి? ఏదైతే హిండెన్బర్గ్ రెండోసారి పేల్చిన బాంబు నిజంగానే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గతంలో అదానీ గ్రూప్ కు సంబంధించి ఇచ్చిన ఒక రిపోర్టు ద్వారానే దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్ అప్పట్లో మనం చూసామంటే ఏదైతే ఇండెక్స్ లో వాళ్ళది ఇవి స్టాక్స్ వెళ్ళడం కానివ్వండి, అలాగే వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గడం అవన్నీ చూసాం. అయితే ఇప్పుడు పేల్చిన బాంబు మాత్రం డైరెక్ట్ గా సెబీ చైర్మన్ కే కనెక్షన్ పెట్టడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు సెబీ చైర్మన్ తో పాటు సెబీకి సంబంధించిన విషయం పైన కూడా దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం సెబీ అలాగే అదానికి సంబంధించిన అనుబంధం పైన కొద్ది రకాల అనుమానాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల పైన కూడా కొద్ది రకమైన అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. ఈ సందర్భంలో ఏఐసిసి అన్నది ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయింది. అంతేకాకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన నిర్ణయాల్లో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆగస్టు 22వ తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈడీ ఆఫీసులను కూడా ముట్టడించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అదానీ ఏదైతే స్కామ్ ఉందో దానిపైన జేపీసీ విచారణ కూడా చేపట్టాలి, దానికి సంబంధించిన విషయాన్ని పార్లమెంట్ లో ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాలనే విధంగా మాట్లాడడంతో పాటు సెబీ చైర్మన్ రాజీనామా చేయించి అవసరమైతే సిబిఐతో దర్యాప్తు కూడా సమగ్ర దర్యాప్తు చేయించేలాగా ఒక డెసిషన్ తీసుకోవాలనే విధంగా చెప్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా హిండెన్బర్గ్ గతంలో ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇప్పుడు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ తో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు అలాగే ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్న విషయం పైన అయితే ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే బట్ సెబీ దీనికి మినహాయింపు అనుకున్నారు, కానీ సెబీకి సంబంధించిన చైర్మన్ అందులో పెట్టుబడులు ఉన్నట్టుగా వార్తలు రావడము, దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టడంతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు పూర్తిగా ప్రభుత్వాలని కంట్రోల్ చేస్తున్నాయన్న విషయం పైన దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. బట్ ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా ఉదాసీనతను వైఖరిని వ్యవహరిస్తున్న నేపథ్యం చూస్తే కూడా ఇదంతా నిజమే అనే అనుమానం వచ్చే పరిస్థితుంది. బట్ దీన్ని దేశవ్యాప్తంగా ఒక ఆందోళనగా తీసుకెళ్లాలి అనే ప్రయత్నం అయితే ఏఐసిసి చేస్తూ, అందులో ముఖ్యంగా చూస్తే మల్లికార్జున్ ఖర్గే కానివ్వండి, మిగిలిన నాయకులు మాత్రం దీన్ని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమంగా చేపట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దానికి కోసమే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం కానివ్వండి, ఈడీకి సంబంధించిన ఆఫీసులను ముట్టడించడం ద్వారా ఇది దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో ఇది నానేలా ఒక నిర్ణయం తీసుకోవడము, దీనికి తోడు సమగ్ర దర్యాప్తు చేసిన నేపథ్యంలో అదానితో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలకి సెబీకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాల్లో ఈ కంపెనీలు దాదాపుగా కొన్ని చాలా రెట్లు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడము, వాళ్ళ ఆస్తులు పెరగడము, ఇవన్నీ పెరిగే క్రమంలో దేశవ్యాప్తంగా అంటే ఎక్కువ శాతం సంపద మొత్తం ఆ 1% పర్సన్స్ చేతిలోనే ఉంటుందనే దాంట్లో అందులో ముఖ్యంగా అదానితో పాటు మరికొన్ని కంపెనీస్ వీటన్నిటిని నియంత్రిస్తున్నాయనే విధంగా మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే కంపల్సరీ సమగ్ర దర్యాప్తు జరగాల్సింది. ఆ దర్యాప్తు జరిగిన తర్వాత నిజంగానే తప్పు చేశారంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి శిక్షలు పడేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే విధంగా వాళ్ళని పుష్ చేసేలాగా ఏఐసిసి కార్యాచరణ అయితే ప్రకటించింది. యామిని. రైట్ చిదంబరం రెడ్డి, థాంక్యూ.
Honorable Congress President and Rahul Gandhi ji already put forward their view very strongly today. The meeting of the General Secretaries and in charges and PCC President unanimously supported that view, and we have adopted that there will be a massive national level agitation on 22nd of August throughout the country. In state headquarters, we will gharav the Enforcement Directorate office. Thousands of Congress workers will gharav the ED office in each state capital on 22nd, demanding these two issues. One is SEBI chairman has to be removed from that position. The person who have no credibility at all cannot continue as a SEBI chairperson. Number two, there should be a JPC inquiry on this mega scam. This is the one issue we had discussed. Number two, we had again reiterated our demanding for an announcement of national caste census without any delay at all. We